హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఇంతకుముందు వీడియోలో ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి 3 monthsలో ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను మొత్తం మాస్టర్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో మీకు అప్కమింగ్ నేను ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి క్లాసెస్ తీసుకుంటాను. మీకు చాప్టర్ వైజ్ కావాలా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలా, అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావాలా నేను క్లియర్గా కామెంట్లో తెలియచేయమని చెప్పాను. అందులో చాలామంది స్టూడెంట్స్ నాకు మెయిన్గా 2 పాయింట్స్ అయితే ఎక్కువ మంది కామెంట్ తెలియజేశారు. ఒకటి ఫస్ట్ వచ్చేసి, సార్ నాకు చాప్టర్ వైజ్ సిరీస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో నెక్స్ట్ మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియోస్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అనేవి ఏ టైంలో అప్లోడ్ చేయాలో నాకు కామెంట్లో తెలియచేయండి. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏం చెప్పారంటే, సరే ఎన్టీపీసీ ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొని షార్ట్ ట్రిక్ ఫార్మేట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఆ సిరీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో దానికోసం నేను ఈ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. సో ఈ సిరీస్లో ఏం చేస్తానంటే, మ్యాక్సిమం ఎన్టీపీసీలో అడిగే క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ కొన్ని క్వశ్చన్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రావచ్చు. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ ఎగ్జామ్లో వస్తే సూపర్ షార్ట్ ట్రిక్స్ తోటి 10 seconds లోపు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ దీనికోసం నేను సపరేట్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఏంటిది? బూస్టర్ సిరీస్. ఈ బూస్టర్ సిరీస్లో ఈ ప్లేలిస్ట్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మీ నుంచి నాకు ఏం కావాలంటే చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి టైమింగ్ మెన్షన్ చేయండి. మార్నింగ్లో అయితే నాకు ఎగ్జాక్ట్ టైం చెప్పండి. మార్నింగ్లో ఏ టైంలో కావాలి, అలాగే లేదు ఈవినింగ్లో కావాలనుకుంటే ఈవినింగ్ ఏ టైంలో కావాలి మీరు కామెంట్లో తెలియజేస్తే ఆ టైంని బేస్ చేసుకొని ఆ టైంలో మీకు వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఈ మోడల్ ఎగ్జామ్లో ఎక్కువసార్లు రిపీట్ అయింది. మళ్ళీ ఇదే మోడల్ క్వశ్చన్ ఎగ్జామ్లో రిపీట్ అయితే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షుడ్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ది 4 numbers 4, 8, 12, 22 టు మేక్ దెమ్ ప్రపోర్షనల్. 4, 8, 12, 22 సంఖ్యల్లో ప్రతి ఒక్కదానికి ఏ సంఖ్యను కూడాలి, అప్పుడు అది అనుపాతంలో ఉంటాయి అన్నాడు. అసలు అనుపాతం అంటే ఏందో కనుక్కుందాం. సో అనుపాతం అంటే ఏం లేదు, 2 ratios ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అలాగే 6, 24 ఈ 4 numbers ఉన్నాయి. ఈ 4 numbers అనేవి ప్రపోర్షనేట్ ఉన్నాయా లేవా మనం ఎలా కనుక్కుంటామంటే, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ. 1 into 12 ఎంత? 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 2 ఎంత? 12. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉంటే అది ప్రపోర్షనేట్లో ఉన్నట్టు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమన్నాడు, 4 numbers ఇచ్చాడు. ఆ 4 numbers యాక్చువల్గా ఇది ప్రపోర్షనేట్లో లేవు. ఈ 4 numbers ఏ నెంబర్ యాడ్ చేస్తే అది ప్రపోర్షనేట్లో ఉంటుందో మనం కనుక్కోవాలి. ఆ 4 numbers ఏంటిది? 4, 8, 12, 22. ఈ 4 numbers ప్రతి నెంబర్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే అది ప్రపోర్షనేట్లో ఉంటుందో మనం కనుక్కోవాలి. దీనికి ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ అప్లై చేయండి. ఇక్కడ మన డిఫరెన్స్ ఎంత ఉంది? 2 numbers కట్ చేయండి. 4కి 8కి డిఫరెన్స్ ఎంత? 4. అలాగే 12కి 22కి డిఫరెన్స్ ఎంత ఉంది? 10 ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రేషియోలో కన్వర్ట్ చేయండి. 2 times పోతుంది, 2 5 times పోతుంది. దీని తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక షార్ట్ ట్రిక్ అనమాట. ఆ షార్ట్ ట్రిక్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ఫస్ట్ నెంబర్ని ఈ సెకండ్ నెంబర్ డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. 4 5 ఎంత? 20 మైనస్ సెకండ్ పార్ట్లో ఫస్ట్ నెంబర్ని ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. ఎంత? 24. డిఫరెన్స్ తీసుకోండి బై. అలాగే 2కి 5కి డిఫరెన్స్ ఎంత? 3. ఇంకంతే, ఆన్సర్ అయిపోయింది. 20కి 24 డిఫరెన్స్ ఎంత ఉంది? 4/3. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇదే క్వశ్చన్ మీరు జనరల్ వేలో చేయాలంటే చాలా లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది. ఏం చేయాలి? ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోండి, రేషియోలో కన్వర్ట్ చేయండి, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి, సెకండ్ పార్ట్లో ఫస్ట్ నెంబర్స్ని ఫస్ట్ పార్ట్ యొక్క డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
3:5 నిష్పత్తిలో ప్రతి పదానికి ఏ సంఖ్యను కూడాలి, అప్పుడు ఆ నిష్పత్తి 5:6 అవుతుంది మనం కనుక్కోవాలి. ఏమన్నాడు 3:5 అలాగే 5:6. 3:5కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ప్రతి నెంబర్కి అది 5:6 రేషియో అవుతుంది కనుక్కోమన్నాడు. ఇక్కడ మీరు సేమ్ లాజిక్ అప్లై చేయండి. ఆ డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. ఫస్ట్ నెంబర్ని ఈ డిఫరెన్స్తో మల్టిప్లై చేయండి. ఎంత 3 1 3 డిఫరెన్స్ ఆఫ్. సెకండ్ పార్ట్లో ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి. 5 2 ఎంత 10 బై 2కి 1కి డిఫరెన్స్ ఎంత 1. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 7 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇవన్నీ ఎన్టీపీసీలో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్, రైల్వే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్సే. ఓకే, 7 మరియు 9లో ప్రతి ఒక్కదానికి ఎంత సంఖ్య కూడాలి, అప్పుడు ఏర్పడిన రెండు సంఖ్యల నిష్పత్తి 13:14 అవుతుంది అన్నాడు. ఏ నెంబర్స్ ఉన్నాయి 7:9 తీసుకునే నెంబర్స్, ఈ నెంబర్స్కి ఏ నెంబర్ యాడ్ చేస్తే ఆ రేషియో 13:14 అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 2, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1. 7 1 ఎంత 7 డిఫరెన్స్ ఆఫ్ 2 13 ఎంత 26 బై 2కి 1కి డిఫరెన్స్ ఎంత 1. 26కి 7కి డిఫరెన్స్ ఎంత అవుతుంది 19 అవుతుంది. మన ఆన్సర్ ఎంత, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, మల్టిప్లికేషన్ చేయలేదు. ఓకే, ఈ టైప్ ఆఫ్ షార్ట్ ట్రిక్స్ మీకు కంటిన్యూస్గా తీసుకొస్తాను. డెఫినెట్గా ఈ సిరీస్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.